అగ్ని కంటే గొప్పది నిజం, నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ 18వ CITU ఆల్ ఇండియా మహాసభలకు నా రెడ్ సెల్యూట్, రెడ్ సెల్యూట్. అలాగే ఎందరో గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమకారులు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన అభ్యుదయ గడ్డ, పోరాటాల గడ్డ ఈ వైజాగ్ కు మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. చదువెందుకు, చదువెందుకు, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, మరి ఈ కళలు, ఈ పాటలు, ఈ ఆటలు, ఈ సినిమాలు, ఈ నాటకాలు మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. ఈ ప్రపంచం మనందరిది శ్రమ ద్వారా గాని, సహజంగా గాని ఈ ప్రపంచ సంపద అంతా మనందరిది. కానీ దురదృష్టవశాత్తు అది ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉండటం మొదలుపెట్టింది. అది ఎప్పుడు అలా ఉండటం మొదలుపెట్టిందో ఆనాడే ఒక గొప్ప ఆర్థిక, సామాజిక, రాజకీయ శాస్త్రం మార్క్సిజం పుట్టింది. ఈ మార్క్సిజం ఆనాటి కార్మికులను, కర్షకులను చైతన్యవంతం చేసి, ఆలోచింపజేసి పోరాటాల వైపు నడిపించింది. అందుకే శ్రమజీవుడి రక్తంలో నుంచి పుట్టింది మొట్టమొదటి ఎర్ర జెండా. అలా అది రెపరెపలాడుతూ యావత్ ప్రపంచానికి వెళ్ళింది. అందుకే నేను అంటుంటాను, సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో 110 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ మిజైళ్లు, బోఫర్స్ గన్లు, న్యూక్లియర్ మిజైళ్లు, ఇంటర్ బ్యాలిస్టిక్ మిజైళ్లు వచ్చినాయి. కానీ నాకు తెలిసినంత వరకు 100 మిజైళ్ల కంటే, 1,00,000 బుల్లెట్ల కంటే శక్తివంతమైంది ప్రజాకళ. ప్రజాకళను మించిన ఆయుధం మరొకటి లేదు, ఇక రాదు. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ సామాన్యుల కష్టాలనే ఇతివృత్తాలుగా, వాళ్ళ బాధలే పాటలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో ప్రజా కళాకారులు వారి పాటల ద్వారా, ఆటల ద్వారా ప్రజల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు వామపక్ష కళాకారులు. ఆనాటి గరికిపాటి రాజారావు గారితో మొదలై నాగభూషణ్ రావు గారు, ప్రకాశ్ రావు గారు, అల్లూరు రామలింగయ్య గారు. ఆనాడు నాకు బాగా గుర్తు, అల్లూరు అరవింద్ గారు అనేవారు, మా నాన్నగారు అల్లూరు రామలింగయ్య గారికి మొట్టమొదటి సినిమా పుట్టిల్లు గరికిపాటి రాజారావు గారు, రామచంద్రారెడ్డి గారు నిర్మించారు. సుందరయ్య గారి, పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్. ఆ పుట్టిల్లు సినిమాలో మొట్టమొదటి వేషం జమున గారు, అల్లూరు రామలింగయ్య గారు వేశారు. అల్లూరు రామలింగయ్య గారు ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో ఎన్నో పోరాటాలకి వెళ్ళారు. అలాగే ఎందరో ప్రజానాట్య మండలి కళాకారులు ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తలుక్కను మెరిసే దారులందరూ సామాన్యులే,
సినిమాకి పనికిరాని వారు ఎవ్వరూ లేరు అంటూ యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ సంఘం పూరించిన రెడ్ స్టార్ మాధవ్ రంగారావు గారు ఈ కమ్యూనిస్టు తయారు చేసిన ఆయుధమే. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటించండి అని బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టి ప్రజల్ని చైతన్యం వైపు నడిపించిన టి కృష్ణ గారు, ఒక సుద్దాల అశోక్ తేజ గారు, ఇలా వందలు వేల మంది కళాకారులు. నన్ను కూడా చాలా మంది అడిగారు, అయ్యా నువ్వదేదో చిన్నప్పుడు బాలనటుడుగా నా పల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లి లేదు, పోదామంటే నెలవు లేదు, చేద్దామంటే పల్లి టేషన్ కాడి రాజాలింగో అని వచ్చినప్పుడు బాలనటుడుగా చేసినప్పుడు చాలా సినిమాలు చేశాను. దాని తర్వాత అందరూ మళ్ళీ ఎందుకయ్యా నువ్వు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యావు, పెద్ద గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అయ్యావు, మరి నీకెందుకు మళ్ళీ జిలా గులా ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను సైతం అంటూ వచ్చావంటే దానికి మా నాన్నగారు ప్రజానాట్య మండలి నాకు నేర్పింది. వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొడతాడు, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బును వదలగొడతాడు. ఇందాక అన్నారు మా మురళి గారు ప్రేమతో సినిమా హీరో అని. అసలు ఎవరు నిజమైన సినిమా హీరో? అసలు ఎవరు నిజమైన హీరోలు? తన 23వ ఏటే ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ నిజమైన హీరో. బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, అందరి కోసం పోరాడిన అంబేద్కర్ నిజమైన హీరో. ప్రపంచ విప్లవ ఉద్యమాన్ని ముందుకు నడిపెళ్ళిన చదువురా నిజమైన హీరో. ఇవన్నీ కాకుండా మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివించటం, మిమ్మల్ని బాగుపరచడమే లక్ష్యంగా వారి జీవితం అంతా మీకోసమే త్యాగం చేసే మీ తల్లిదండ్రులు నిజమైన హీరోలు. అంతేగాని ఒక్క తన్నుదంటే 50 సూమోలు లేసిపోవటం. హీరో అనేవాడు ఇవాళ కనీసం 1,00,000 మందిని, 1000 మందిని నరికితే నేను 1,00,000 మందిని నరుకుతా అంటున్నారు. 1,00,000 మందిని నరికేవాడు కాదు నిజమైన హీరో, 1,00,000 మంది కోసం ప్రాణం ఇచ్చేవాడు నిజమైన హీరో. ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఒక భగత్ సింగ్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేస్తే సరిపోతుంది. కానీ ఇవాళ కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థలో మీలో ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి, ప్రతి ఒక్కరూ ఒక భగత్ సింగ్ అయితే గాని ఈ వ్యవస్థను మార్చలేరు. అందుకే జనరల్ గా అంటుంటాం కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని, కానీ ఇక్కడికి విచ్చేసిన కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నిర్మాణ బృందావన నిర్మాతలు, వారందరికీ మా లాల్ సలాం.